కూల్ టైంలో చక్కగా హ్యాపీగా చేసుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా ఇది విజిట్ చేయడం జరిగింది మేడం. మీరు ఎటువంటి కాదు, న్యూస్ విభాగం బ్లడ్ బ్యాంక్ నుంచి కొయ్యం నుంచి వెల్కమ్ ఫౌండేషన్ ద్వారా బ్లాంకెట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది లాస్ట్ టైము. అప్పుడే తెలిసింది ఇక్కడ ఇలా నీడ్ ఉంది, ఇలాగ ఎంసెట్ బుక్స్ ఇలా కావాలని మా దృష్టి తేవడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి శ్రీశ్రీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ అన్నీ గ్యాదర్ చేసి ఇలాంటి బుక్స్ అనేది నిరుపేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ బాగా చదువుతున్న వాళ్ళని, అలాగే వెనకబడిన పిల్లల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళడమే ఒక ముఖ్య ఉద్దేశంగా శ్రీశ్రీ ఫౌండేషన్ నుంచి ఈ రోజు వరకు అందరూ మా టీం అంతా సహకరిస్తూ అందరం కలిసి అవుతున్నాము. అలాగే గతంలో కూడా చాలా వరకు బ్లడ్ బ్యాంక్ నుంచి అంటే మా బ్లడ్ బ్యాంక్ మేడం బ్లడ్ బ్యాంక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మేము కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు మేము ఈ స్కూల్కి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాలేదు, ఒక మంచి కార్యక్రమం చేసి దాని ద్వారా వద్దామని ఒక ఆలోచనతో వచ్చాము. సో మన ప్రపంచంలో ఫస్ట్ రక్తదాత ఎవరు? ఎవరికైనా ఐడియా ఉందా? ప్రపంచంలో ఫస్ట్ రక్తదాత అమ్మ, మనకు జన్మనిచ్చిన అమ్మ, అంతే కదా. అలాంటి తల్లులకి ఈరోజు రక్తపరత అనేది మనకి ఏర్పడుతున్న రోజులు ఇవి. అర్థమైందా? అందరూ కూడా చక్కగా రక్తహీనత లేకుండా పౌష్టికాహారం మంచిగా తీసుకోవాలి. మంచిగా సరిగ్గా బ్లడ్ అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయాలి. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకొని రక్తహీనత లేని సమాజంగా తీర్చిదిద్దాలి అంటే ఈ వయసు నుంచే మీరు ఇప్పటి నుంచే పౌష్టికాహారం అనేది మంచిగా తీసుకోవాలి. ఓకే, అందరూ స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా, పానీపూరీలు ఉన్నాయి కదా అనుకొని తినడం స్టార్ట్ చేశారంటే పెద్ద అయిన తర్వాత మీరు కూడా రక్తహీనతతో బాధపడతారు. అర్థమైందా? రక్తం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? మనం ఇస్తేనే రక్తం అనేది ఏర్పడుతుంది. అలాంటి బ్లడ్ బ్యాంకుల్లో రక్తపరత అనేది ఈ రోజు కారణం ఏంటి? మీరు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే రక్తం అనేది కొరత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకోండి, మంచిగా స్లీపింగ్ టైం కరెక్ట్గా ఉండాలి. అలాగే డ్రగ్ అడిక్షన్ చెప్పారు మేడం, డ్రగ్ అడిక్షన్ మీద ఏమైనా క్లాసెస్ ఇస్తున్నారా? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మంచి అలవాట్లతో ట్రాఫిక్ రూల్స్తో అన్నీ మంచిగా చూసుకొని గురువుల్ని మంచిగా పూజించడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, అర్థమైందా? ఇలాంటి సక్రమైన ప్రవర్తనతో ఏ విద్యార్థి అనేది మంచిగా ఉంటారో ఆ రోజు అందరూ కూడా మనలాగా అందరూ ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరిలాగా పెద్దలు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీశ్రీ ఫౌండేషన్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.